హాయ్ అండి. నిన్న గుత్తి వంకాయ కూర చేశాను. మసాలాలు ఏమి ఎక్కువ లేకుండా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ ఎండలకు వచ్చేసి ఎక్కువ మసాలాలు తినకుండా ఇలా సింపుల్గా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది. దీనికోసం అయితే పల్లీలు, కొబ్బరి, ధనియాలు, నువ్వులు వేయించుకుని అయితే పక్కన పెట్టుకోండి. ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, టొమాటో, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర వేయించుకోండి. ఇవి కొంచెం చల్లారనియండి. ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని వంకాయలు అయితే ఇలా కట్ చేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకోండి. ముందు వేయించిన మసాలాను ఒక మిక్సీ జార్లో వేసుకోండి. ఉప్పు, పసుపు, కారము వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా ముద్దనైతే వంకాయలు కట్ చేసుకుని ఉన్నాయి కదా వేయించుకొని ఇందులో పెట్టేసి రెడీగా ఉంచుకోండి. ఇదే కడాయిలో కొంచెం జీలకర్ర, కరివేపాకు, బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం వేగిన తర్వాత మిగిలిన మసాలా ముద్దను కూడా వేసేయండి. ఇది కొంచెం వేగిన తర్వాత వాటర్ వేసుకోండి. వాటర్ మరిగిన తర్వాత వంకాయలు కూడా వేసేయండి. కూర దగ్గర పడిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. ఇలా చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. బాయ్ బాయ్.